కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశాడు సూర్య. ఇది ఇలా ఉంటే ఇటీవలే కొద్ది రోజులుగా సూర్యకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే హీరో సూర్య సొంత ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డసాల్ట్ పల్సర్ 2000 జెట్ ను సూర్య కొనుగోలు చేసినట్లు రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ జెట్ ధర సుమారు 120 కోట్లు అని, అలాగే అత్యాధునిక సాంకేతిక భద్రతా సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తమిళంలో ఇలాంటి ప్రైవేట్ జెట్ ఏ నటుడు కొనుగోలు చేయలేదు. కేవలం సూర్య మాత్రమే ఈ ప్రైవేటు జెట్ ను సొంతం చేసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సూర్య గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అతడు ఎలాంటి ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేయలేదని సూర్య సన్నిహితులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సూర్య. సూర్య నటించిన కంగువ సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున రజనీకాంత్ నటించిన వెట్టాయన్ సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజనీ మధ్య పోటీ ఉండనుందని, కంగువ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశాడు సూర్య. ఇది ఇలా ఉంటే ఇటీవలే కొద్ది రోజులుగా సూర్యకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే హీరో సూర్య సొంత ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డసాల్ట్ పల్సర్ 2000 జెట్ ను సూర్య కొనుగోలు చేసినట్లు రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ జెట్ ధర సుమారు 120 కోట్లు అని, అలాగే అత్యాధునిక సాంకేతిక భద్రతా సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తమిళంలో ఇలాంటి ప్రైవేట్ జెట్ ఏ నటుడు కొనుగోలు చేయలేదు. కేవలం సూర్య మాత్రమే ఈ ప్రైవేటు జెట్ ను సొంతం చేసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సూర్య గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అతడు ఎలాంటి ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేయలేదని సూర్య సన్నిహితులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సూర్య. సూర్య నటించిన కంగువ సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున రజనీకాంత్ నటించిన వెట్టాయన్ సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజనీ మధ్య పోటీ ఉండనుందని, కంగువ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశాడు సూర్య. ఇది ఇలా ఉంటే ఇటీవలే కొద్ది రోజులుగా సూర్యకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే హీరో సూర్య సొంత ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డసాల్ట్ పల్సర్ 2000 జెట్ ను సూర్య కొనుగోలు చేసినట్లు రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ జెట్ ధర సుమారు 120 కోట్లు అని, అలాగే అత్యాధునిక సాంకేతిక భద్రతా సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తమిళంలో ఇలాంటి ప్రైవేట్ జెట్ ఏ నటుడు కొనుగోలు చేయలేదు. కేవలం సూర్య మాత్రమే ఈ ప్రైవేటు జెట్ ను సొంతం చేసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సూర్య గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అతడు ఎలాంటి ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేయలేదని సూర్య సన్నిహితులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సూర్య.
సూర్య నటించిన 'కంగువ' సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున రజనీకాంత్ నటించిన 'వెట్టాయన్' సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజనీ మధ్య పోటీ ఉండనుందని 'కంగువ' చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, యోగిబాబు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశాడు సూర్య. ఇది ఇలా ఉంటే ఇటీవలే కొద్ది రోజులుగా సూర్యకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే హీరో సూర్య సొంత ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డసాల్ట్ పల్సర్ 2000 జెట్ ను సూర్య కొనుగోలు చేసినట్లు రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ జెట్ ధర సుమారు 120 కోట్లు అని, అలాగే అత్యాధునిక సాంకేతిక భద్రతా సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తమిళంలో ఇలాంటి ప్రైవేట్ జెట్ ఏ నటుడు కొనుగోలు చేయలేదు. కేవలం సూర్య మాత్రమే ఈ ప్రైవేటు జెట్ ను సొంతం చేసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సూర్య గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అతడు ఎలాంటి ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేయలేదని సూర్య సన్నిహితులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సూర్య. సూర్య నటించిన 'కంగువ' సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున రజనీకాంత్ నటించిన 'వెట్టాయన్' సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజనీ మధ్య పోటీ ఉండనుందని 'కంగువ' చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, యోగిబాబు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశాడు సూర్య. ఇది ఇలా ఉంటే ఇటీవలే కొద్ది రోజులుగా సూర్యకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే హీరో సూర్య సొంత ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డసాల్ట్ పల్సర్ 2000 జెట్ ను సూర్య కొనుగోలు చేసినట్లు రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ జెట్ ధర సుమారు 120 కోట్లు అని, అలాగే అత్యాధునిక సాంకేతిక భద్రతా సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తమిళంలో ఇలాంటి ప్రైవేట్ జెట్ ఏ నటుడు కొనుగోలు చేయలేదు. కేవలం సూర్య మాత్రమే ఈ ప్రైవేటు జెట్ ను సొంతం చేసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సూర్య గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అతడు ఎలాంటి ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేయలేదని సూర్య సన్నిహితులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సూర్య. సూర్య నటించిన 'కంగువ' సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున రజనీకాంత్ నటించిన 'వెట్టాయన్' సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజనీ మధ్య పోటీ ఉండనుందని 'కంగువ' చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, యోగిబాబు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశాడు సూర్య. ఇది ఇలా ఉంటే ఇటీవలే కొద్ది రోజులుగా సూర్యకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే హీరో సూర్య సొంత ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డసాల్ట్ పల్సర్ 2000 జెట్ ను సూర్య కొనుగోలు చేసినట్లు రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ జెట్ ధర సుమారు 120 కోట్లు అని, అలాగే అత్యాధునిక సాంకేతిక భద్రతా సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తమిళంలో ఇలాంటి ప్రైవేట్ జెట్ ఏ నటుడు కొనుగోలు చేయలేదు. కేవలం సూర్య మాత్రమే ఈ ప్రైవేటు జెట్ ను సొంతం చేసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సూర్య గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అతడు ఎలాంటి ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేయలేదని సూర్య సన్నిహితులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సూర్య.
సూర్య నటించిన 'కంగువ' సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున రజనీకాంత్ నటించిన 'వెట్టాయన్' సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజనీ మధ్య పోటీ ఉండనుందని 'కంగువ' చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, యోగిబాబు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశాడు సూర్య. ఇది ఇలా ఉంటే ఇటీవలే కొద్ది రోజులుగా సూర్యకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే హీరో సూర్య సొంత ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డసాల్ట్ పల్సర్ 2000 జెట్ ను సూర్య కొనుగోలు చేసినట్లు రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ జెట్ ధర సుమారు 120 కోట్లు అని, అలాగే అత్యాధునిక సాంకేతిక భద్రతా సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తమిళంలో ఇలాంటి ప్రైవేట్ జెట్ ఏ నటుడు కొనుగోలు చేయలేదు. కేవలం సూర్య మాత్రమే ఈ ప్రైవేటు జెట్ ను సొంతం చేసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సూర్య గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అతడు ఎలాంటి ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేయలేదని సూర్య సన్నిహితులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సూర్య. సూర్య నటించిన 'కంగువ' సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున రజనీకాంత్ నటించిన 'వెట్టాయన్' సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజనీ మధ్య పోటీ ఉండనుందని 'కంగువ' చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, యోగిబాబు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.